నమస్తే వెల్కమ్ టు BCN న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎమ్మెల్సీ విట్టపు బాలసుబ్రహ్మణ్యం చేతుల మీదుగా గర్భిణులకు వెజిటబుల్ రైస్, గుడ్డు, అరటిపండు, వాటర్ బాటిల్ పంపిణీ. రాయలసీమ గిరిజన కాలనీని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తానంకి నానంజీ సొంత నిధులతో అభివృద్ధి. సగటూరు గ్రామంలో వెలిసిన శ్రీ బాలామృత మృత్యుంజయేశ్వర స్వామి ఆలయంలో ప్రతిమ వార్షికోత్సవ వేడుకలు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ మాజీ ప్రోటీన్ స్పీకర్ ఎమ్మెల్సీ విట్టపు బాలసుబ్రహ్మణ్యం చేతుల మీదుగా గర్భిణులకు వెజిటబుల్ రైస్, గుడ్డు, అరటిపండు, వాటర్ బాటిల్ పంపిణీ చేశారు. విట్టపు బాలసుబ్రహ్మణ్యం మాట్లాడారు. జన విజ్ఞాన వేదిక ప్రజల్లో మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పనిచేస్తూ విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేందుకు ప్రధానంగా పనిచేసే సంస్థగా తెలిపారు. అయితే గూడూరు జేవీవి వారు వాటితో పాటుగా సేవా కార్యక్రమాలు చేస్తూ 12 సంవత్సరాల నుండి ఆసుపత్రుల్లో నిరంతరాయంగా గర్భిణీ స్త్రీలకు భోజనాలు పంపిణీ, వికలాంగులకు కూరగాయలు, గుడ్లు పంపిణీ చేపట్టడం చాలా మంచి విషయమన్నారు. ఇలాగే వారు మంచి కార్యక్రమాలు చేస్తూ సమాజంలో కూడా మొక్కలు పంపిణీ, పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని, తద్వారా సమాజంలో మార్పు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జేవీవి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు చెంగయ్య, రెడ్డప్ప, వేగూరు రాజేంద్ర ప్రసాద్, నాగరాజు, చెంచు నారాయణ, పురుషోత్తమరావు, రామ్మోహన్, సుమన్ రెడ్డి, రాధయ్య, శ్రీనివాసాచారి, అరుణ్ కుమార్, జగదీష్, రజనీకాంత్, సుబ్బారావు, అశోక్, సాయి బాబు, పవన్ తదితరులు పాల్గొన్నారు. చాలా గొప్ప కార్యక్రమం. రాష్ట్రంలో, దేశంలో కూడా సైన్స్ ఆర్గనైజేషన్స్గా మేము చాలా పనులు చేస్తుంటాం. కానీ ఒక చోట కేంద్రీకరించి ఒక పని మీద ఎక్కువ మనసు పెట్టి ఒక హాస్పిటల్ని ఎన్నుకొని మిగతావి ఎన్ని చేసినా కూడా ఇక్కడ మాత్రం ఒక్కరోజు కూడా ఆపకుండా 12 ఏళ్ల నుంచి ఇదే రకమైన పని చేయడం అనేది, బహుశా ఈరోజు నాకు ఎదురుగా 50 మంది ఉన్నారు. ఈ 12 ఏళ్లలో 12 × 50 అంతే కదా, ఇంతమంది మహిళలకి ఆహారం కానివ్వండి, మరొకటి కానివ్వండి అందించే పని జన విజ్ఞాన వేదిక గూడూరు శాఖ చేయడం చాలా గొప్ప విషయం. అయితే ఇది చేస్తున్నారనంటే రెండు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఉద్యోగం చేస్తూ రిటైర్ అయిన వాళ్ళు, లేదా ఇతర పనులు చేసుకుంటూ 1 గంట 2 గంటల్లో దీనికోసరంగా కేటాయించుకున్న వాళ్ళు, అందరూ చిన్న చిన్న ఉద్యోగులుగా ఉండేవాళ్ళు, అంతే తప్ప పెద్ద పెద్ద ధనికులు కానీ మరొకరు కానీ ఇంకొకరు కానీ కాదు. ఇలాంటి పనులు చేయాలంటే గూడూరు టౌన్లో మాకు సహాయం చేసేటటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. జన విజ్ఞాన వేదిక అంటే చాలా నిజాయితీగా పేదల పక్షాన నిలబడే సంఘం, ఎవరు పిలిచినా పలికేటటువంటి సంస్థ అనే ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని మేము సంపాదించుకున్నాం. కాబట్టి గూడూరులో మాకు ఆ గౌరవంతో పాటు ఆదరణ కూడా లభిస్తూ ఉంది. జనం మాకు అందించకపోతే సహకారం మేము కూడా ఏం చేయలేము. అట్టేగా నేను చివరిగా చెప్పేది ఏంటంటే, ఇలాంటి కార్యక్రమాలు చేద్దాం, ఎన్నైనా చేద్దాం. దాంతోపాటు వీళ్ళకి కొన్ని మంచి మాటలు కూడా చెప్పాలి. అంటే వాళ్ళ ఆరోగ్యాన్ని గురించి, వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, చేసేటటువంటి చిన్న చిన్న తప్పుల వల్ల వచ్చే పెద్ద పెద్ద నష్టాల గురించి. అందులో ఎక్కువ మందిగా ఇక్కడ చూస్తే మొదటిసారి గర్భం వచ్చినటువంటి వాళ్ళు కల్పిస్తూ ఉన్నారు. కొంతమంది అయితే చిన్న వయసు వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. ఇలాంటి వాళ్ళకి కొంత ఆలోచన కలిగించే, వాళ్ళ గురించి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవడానికి కొన్ని విషయాలను కూడా జన విజ్ఞాన వేదిక రెగ్యులర్గా చెబుతుండాలి. ఎందుకంటే
మనం జనాలకి విజ్ఞానం అందించేవాళ్ళు. వాళ్ళు తెలివిమంతులైతే, వాళ్ళు వాళ్ళని గురించి అర్థం చేసుకోగలిగితే వాళ్ళు తగ్గిపోతారు. ప్రతిసారి మనమే వాళ్ళకి సహాయం చేయాల్సినటువంటి అవసరం ఉండదు. కాబట్టి ఆ పని కూడా చేయాలని చెప్పి నేను కోరుతూ, జన విజ్ఞాన భవిష్యత్తులో కూడా ఈరోజు 12 ఏళ్ళ ఇంకొక 12 ఏళ్ల తర్వాత కూడా మళ్ళీ మాట్లాడుకుంటే 10 కాలం నుంచి ఇదే పని చేస్తున్నారని అనిపించుకోవాలని చెప్పి కోరుతున్నాను. ధన్యవాదాలు. పోగొట్టడానికి, అలాగనే పిల్లల్లో శాస్త్రీయ దృక్పథం పెంపొందడానికి దాదాపు 35 సంవత్సరాలుగా నిరంతరంగా కృషి చేస్తున్నాము. అంతేకాకుండా జన విజ్ఞాన వేదిక ముఖ్యంగా 3 రంగాలలో పనిచేస్తుంది. విద్య, ఆరోగ్యము, పర్యావరణ రంగాలలో నిరంతరం కృషి చేస్తూనే ఉంటుంది. ఆ క్రమంలోనే మా గూడూరు యూనిట్ వాళ్ళు ఆరోగ్య రంగంలో ఒక గొప్ప కార్యక్రమాన్ని చేపట్టి 12 సంవత్సరాలు నిరంతరంగా సాగించడం అనేది చాలా గొప్ప విషయము. వాళ్ళ ఈ జన విజ్ఞాన వేద యూనిట్కి నేను అభినందనలు తెలుపుతున్నాను. ముఖ్యంగా ఈ సందర్భంలో ఒక విషయం కూడా చెప్పుకోవాలి. భారతదేశంలో గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అనే ఒక ప్రపంచంలో ఒక నివేదిక వస్తూ ఉంటుంది. దాదాపు 127 దేశాలలో తీసుకుంటే మనం దాదాపు 105వ స్థానంలో ఉన్నాము. కింద నుంచి తీసుకుంటే 10వ 15వ స్థానంలో ఉన్నాము. చాలా వెనుకబడి ఉన్నాము. ఆ వెనుకబడి ఉండడానికి కూడా ప్రధానమైన కారణము పిల్లల్లో పోషక ఆహారము దొరకడం లేదనేది. వయసుకు తగినంత ఎత్తుకు తగినంత బరువు కానీ పిల్లల్లో లేకనేది భారతదేశంలో స్పష్టంగా కనిపిస్తుంది. అది వాళ్ళ యొక్క విజ్ఞానం పైన కూడా పనిచేస్తుంది. ఇది శాస్త్రజ్ఞులు నిరంతరం చెప్తున్న విషయము. కాబట్టి ఇలాంటి సందర్భంలో ఈ గూడూరు యూనిట్ దాదాపు వీళ్ళకు హాస్పిటల్స్కి వచ్చిన గర్భిణీ స్త్రీలకు అందించడం అనేది చాలా గొప్ప మానవతా కార్యక్రమము. అంతేకాకుండా ఆరోగ్య రంగంలో చేస్తున్న గొప్ప కృషి. అంతేకాకుండా ఇప్పుడు దాదాపు కోవిడ్ సమయంలో కూడా 120 సిలిండర్లు ఆక్సిజన్ అందించడం అనేది చాలా గొప్ప విషయము. మేము తిరుపతిలో చూసాము. తిరుపతిలో చూస్తే ఆక్సిజన్ దొరకక చాలా ఇబ్బందులు పడిన పరిస్థితులు మేము పేషెంట్లు చూసాము. ఇక్కడ ఆ కార్యక్రమాన్ని కూడా ఏవీవీ యూనిట్ బాగా అందించింది. కాబట్టి ఆ యూనిట్కు ఇక్కడ సహకరిస్తున్న అందరి డాక్టర్లకు, స్టాఫ్కు అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ అవకాశం 12 సంవత్సరాలుగా చేస్తూ ఉన్నాం. ఈ హాస్పిటల్లో ఈ చుట్టుపక్కల మండలాల నుంచి దాదాపు 100-150 పైగా గర్భిణీలు వస్తారు. ఇక్కడికి ఉదయం 9 గంటలకు వచ్చి అనేక పరీక్షలు చేసుకొని వాళ్ళు మళ్ళీ తిరిగి వెళ్ళేదానికి మధ్యాహ్నం 2 అట్లా అయిపోతుంటుంది. వారు భోజనానికి ఇబ్బంది పడతారని మాకు హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు చెప్పిన తర్వాత వారికి ఎలాంటి ఇబ్బంది పడకూడదు భోజనానికని వారందరికీ కూడా వెజిటేబుల్ రైస్, ఎగ్, అరటిపండ్లు, వాటర్ బాటిల్ కూడా మేము ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. 12 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం నిరంతరాయంగా చేస్తూ ఉన్నాం. కోవిడ్ టైంలో కూడా ఈ కార్యక్రమాలు మేము చేయడం జరిగింది. ఇదే కాకుండా కోవిడ్ టైంలో అప్పుడు చాలామంది ఆక్సిజన్ దొరక ఇబ్బంది పడతా ఉంటే ఈ హాస్పిటల్కి మేము 120 ఆక్సిజన్ సిలిండర్లు జేవీవీ తరపున ఇవ్వడం కూడా జరిగింది. అంతేకాకుండా ఆ కోవిడ్ టైంలో కూడా ఎవరూ హాస్పిటల్కి వచ్చేదానికి భయపడితే మేము జన విజ్ఞాన వేదిక సభ్యులు 30 మంది పైగా వచ్చి రక్తదానం కూడా ఈ హాస్పిటల్ చేయడం జరిగింది. అదే కోవిడ్ టైంలో ఇక్కడ ఉన్నటువంటి స్కావెంజర్స్ స్టాఫ్ కూడా పలసైకిల్ అయితే కూరగాయలు అయితే కూడా ఇవ్వడం జరిగింది. జన విజ్ఞాన వేదిక చేసే సైన్స్ కార్యక్రమాలతో పాటు ఇటువంటి కార్యక్రమాలు కూడా మేము చేయడంతో మాకు అనేక మంచి పేరు కూడా రావడం జరిగింది ప్రజల్లో కూడా. కాబట్టి ఈ కార్యక్రమాలు మేము 12 సంవత్సరాలు చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంతేకాకుండా ఇక్కడ ఈ హాస్పిటల్లో ఇంకా అనేక కార్యక్రమాలు కూడా మేము చేస్తూనే ఉన్నాము. బయట తీసుకుంటే ప్లాస్టిక్ వ్యతిరేకంగా అనేక ర్యాలీలు చేయడం జరిగింది. గూడూరు పట్టణంలో అనేక దగ్గర చెట్లు నాటే కార్యక్రమాలు అయితేనేమి, ఉన్నటువంటి గూడూరు కాలేజీలన్నింటిలో కూడా మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా వాళ్ళకి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి వాళ్ళల్లో కూడా మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా వాళ్ళని కూడా చైతన్యవంతం చేస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరం కూడా చిక్కుముఖి సైన్స్ ఎగ్జామ్ పెట్టి విద్యార్థులు కూడా చైతన్యవంతం చేస్తూ ముందుకు పోతున్నాం. ప్రత్యేకించి గూడూరులో ఒక 12 సంవత్సరాలుగా మేము నిరంతరాయంగా ఈ మట్టి వినాయక విగ్రహాలను వాడడాన్ని ప్రచారం విపరీతంగా చేసిన తర్వాత జనాల్లో కూడా అవేర్నెస్ వచ్చి ఆ కార్యక్రమం కూడా మేము సక్సెస్ అవడం జరిగింది. ఈ విధంగా జన విజ్ఞాన వేదిక సైన్స్ కార్యక్రమాలతో పాటు ఇటువంటి సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ మన ఈ మధ్య వరకు పెద్ద ప్రచారం చేస్తాం. ముందు తాగొద్దు, సిగరెట్లు తాగొద్దు, మీరు వ్యసనాలకు బానిసలు కావద్దు, మీ ఆరోగ్యాలు కాపాడుకోండి, మీ కుటుంబాలు జాగ్రత్తగా చూసుకోండి, పిల్లలను చదివించినటువంటి కార్యక్రమాలు కూడా జన విజ్ఞాన వేదిక నిరంతరంగా దాదాపు సంవత్సరానికి గూడూరులో 50 ప్రోగ్రాంల పైగా జన విజ్ఞాన వేదిక చేస్తూ ఉంటుంది. ఈ విధంగా మాకు ఒక మంచి కార్యక్రమాలు చేసే అవకాశాన్ని మాకు మా పెద్దలంతా కల్పించారు. వారి యొక్క మార్గదర్శకత్వంలో వారు చెప్పే సూచనల మేరకు చాలా పద్ధతిగా క్రమశిక్షణలో ఈ గూడూరు జన విజ్ఞాన వేదికను ముందుకు తీసుకుపోతూ ఉన్నాం.
దానికి ప్రత్యేకంగా మా అందరికీ ఇంత అవకాశం ఇచ్చినందుకు పెద్దలు కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా సభ్యుల కష్టం ఎంతో ఉంది. ఇక్కడ అధ్యక్షుడిగా నేను ఉన్నా కానీ ఒక కార్యక్రమం తీసుకుంటే ముందుండి అన్ని పనులు చేసిన దానికి నా జేఏ సభ్యులు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపే అవకాశం నాకు ఈరోజు వచ్చింది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మా సూపరింటెండెంట్ గారు తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం మిక్స్డ్ కాలనీలో రాయలసీమ గిరిజన కాలనీని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తానంకి నానాజీ సొంత నిధులతో అభివృద్ధి చేయడం జరుగుతుందని తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పట్టాభి రామిరెడ్డి తెలిపారు. చిల్లకూరు మండల కేంద్రంలోని మిక్స్డ్ కాలనీ రాయలసీమ గిరిజన కాలనీలో గత 20 ఏళ్లుగా గిరిజనులు నివాసం ఉంటున్నారని, అయితే కాలనీలోకి వెళ్లేందుకు గాను రహదారులు సరిగా లేక ఆ ప్రాంతమంతా ముళ్ల చెట్లతో నిండి ఉండడంతో ఆ కాలనీలో జరిగిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తానంకి నానాజీకి అక్కడి ప్రజలు తమ సమస్యలు తెలుసుకున్నారని తిరుపతి పార్లమెంటు జిల్లా ప్రధాన కార్యదర్శి చిల్లకూరు పట్టాభి రామిరెడ్డి తెలిపారు. పీఎస్సీఎస్ సొసైటీ అధ్యక్షులు కొండ రామచంద్రారెడ్డి, బీసీ నాయకులు దాసరి రాంప్రసాద్ యాదవ్ తో కలిసి కాలనీకి వెళ్లిన నేతలు తానంకి నానాజీ ఆదేశాలతో అభివృద్ధి పనులు పరిశీలించారు. చిల్లకూరు మున్సిపాలిటీలో ఉండడంతో నిధులు రావడం కష్టమని అధికారులు చెప్పడంతో ఆయన సొంత నిధులతో జేసీబీ ద్వారా ముళ్ల చెట్లను తొలగించి రోడ్డు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రామ్మూర్తి, టీడీపీ నాయకులు బెల్లంకొండ శివ, రవి, బాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చిల్లకూర మండల హెడ్ క్వార్టర్లో మా మిక్సర్ కాలనీలో రాయలసీమ కాలనీ అని ఒక కాలనీ 20 సంవత్సరాలుగా ఎస్టీలు ఎస్సీలు ఇక్కడ ఉన్నారు. సరైన రోడ్లు లేక కట్టమ చెట్లల్లో అక్కడక్కడ చిన్న కనీసం కాలనీ కూడా లేదు వాళ్ళకి. చిన్న గుడిసెలు చిన్న చిన్న రేకులు వేసుకొని షెడ్లలో ఉంటున్నారు. మొన్న ఈ సుపరిపాలన తొలడుగు భాగంలోగా నానాజీ గారు, మేము చిల్లకూరు నాయకులు, ప్రజలు అందరూ వచ్చి ఒకసారి అంతా తిరిగిన తర్వాత మరి మీ కట్టం చెట్లలో మీరు ఎట్టుండారు అని చెప్పని మా నానాజీ గారు ఎమ్మెల్యే గారితో మాట్లాడి, అలాగే ఎంఆర్ఓ గారితో మాట్లాడి ఎంఆర్ఓ గారిని రమ్మని అన్నీ చూపించి మొత్తం స్వచ్ఛందంగా అడ్డగించుకున్న వాళ్ళు కూడా మా తీసేయండి, మా ఇల్లు అయినా తీసేయండి, మా గోడ అయినా తీసేయండి, రోడ్లు చేయండి మాకు అని చెప్పని స్వచ్ఛందంగా వచ్చి జేసీబీ పెట్టించి మొత్తం నానాజీ గారు మొత్తం ఈ రోడ్లు కానీ ఈ చెట్లు కానీ అన్నీ తీయించి అందరికీ రోడ్లు చూపించి కాలనీకి కూడా ఆయన కూడా సొంత నిధులతోనే ఈ ఖర్చులని చేసి ఈ కాలనీకి కూడా ప్రతి ఒక్కరికి ఉండే వాళ్ళందరికీ కూడా కాలనీ ఇల్లు రాయిపించి శుద్ధంగా ఈ రాయలసీమ కాలనీని రాయలసీమలో కంటే కూడా ఎక్కువగా చేయాలని ఆయన అన్నారు. కాబట్టి ఈ రాయలసీమ కాలం వాసులు మా తెలుగుదేశం నాయకులు ఇట్నే ఈ కాలనీ కాకుండా ఇంకా కొన్ని కాలనీల్లో కూడా ఇట్టే ఉంది. వీటిని కూడా అన్నీ నేనే చేసి మొత్తం చూసి దాంట్లో సొంత డబ్బులతోనే చేస్తానని మా నానాజీ గారు చెప్పారు. అలాగే ఎమ్మెల్యే గారి సహకారంతో మా చిల్లకూరులో ఇప్పుడు మున్సిపాలిటీలో ఉంది కాబట్టి మాకు ఏ వర్క్ జరగటం లేదు, ఏ పని చేయలేకపోతున్నాము, కనీసం కరెంట్ స్తంభాలు కూడా మార్చుకోలేకపోతున్నాము, ఈ డ్రైనేజీలు అట్టే ఉన్నాయి. కాబట్టి మా పంచాయతీని దీన్ని చిల్లకూరులో పంచాయతీని చేసి మాకు ఈ నిధులు సమకూర్చి చిల్లకూరుని డెవలప్ చేసేదానికి మా నానాజీ గారు ఎమ్మెల్యే గారు పాటుపడుతున్నారు. కాబట్టి వాళ్ళకి ఈ రాయలసీమ కాలనీ వాసులు మా తెలుగుదేశం నాయకులు అందరం కలిసి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు బాబు అండి. మాది చిల్లకూరు మిక్స్డ్ కాలనీ, అలాగే రాయలసీమ కూడాను. గత 20 సంవత్సరాల నుంచి ఈ రాయలసీమ కానీ ఎవ్వరూ పట్టించుకునే పరిస్థితి. మేము కూడా మా సార్ తానంకి నానాజీ గారికి
మా ప్రభుత్వం అంటే తెలుగుదేశం రావడం ఆయనకి మేము విన్నపించుకున్నాం. సార్ మా పరిస్థితి ఇది, మాకు రోడ్లు లేవు, లైట్లు లేవు, స్తంభాలు లేవు అని ఈ మధ్యన మేము మొరబెట్టుకున్నప్పుడు స్వయంగా ఆయనే నానాజీ గారు, ఎంఆర్ఓ గారు, రామచంద్రారెడ్డి గారు, అలాగే వచ్చి కరెంటుకి సంబంధించి ఏఈ గారు అందరినీ ఆయనే స్వయంగా ఉండి ఇక్కడికి తీసుకుని వచ్చి అన్నీ పరిశీలించి వీధుల్లో తిరగని పరిస్థితి చూసి ఏంది ఇంత దారుణంగా ఉంది అని చెప్పి ఎంఆర్ఓ గారిని, అలాగే విఆర్ఓ గారిని, ఏఈ గారిని అందరినీ ఆయన ప్రశ్నించి నాకేం చేస్తారో తెలియదు, వీళ్ళు ఎలాంటి ఇబ్బంది పడకూడదు, మీరే దగ్గరుండి చేయించి ఆ సొంత నిధులు నేనే భరిస్తాను, మా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మీరే దాన్ని పరిష్కరించండి, మా ప్రజలు మీకు అనుకూలంగా నడుచుకుంటారు, ఏ ఇబ్బంది పెట్టరు అని చెప్పి ఈరోజు ఆయన సొంత డబ్బులతోనే మమ్మల్ని ఒక పరిష్కారంగా చూస్తున్నారు. మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మాకు ఏది ఇబ్బంది అయినా సరే రామచంద్రారెడ్డి గారు అలాగే నానాజీ గారు ఖచ్చితంగా మాకు చేస్తున్నారు. మేము వాళ్ళకి ఖచ్చితంగా కృతజ్ఞతలుగా ఉంటున్నాం. ఈరోజు చిలకూరు పంచాయతీలోని రాయలసీమ గ్రామంలోని ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది. గత ప్రభుత్వం చేసిన ఘనకార్యానికి ఈరోజు మా గౌరవనీయులు డాక్టర్ పాసి సునీల్ గారు నాయకత్వంలో మన స్థానంకి నానాజీ గారి సహకారంతో ఈరోజు పెద్దలు అందరూ కలిసి ఇక్కడికొచ్చి చూడడం జరిగింది. ఈ రాయలసీమ ఎలా ఉందంటే వచ్చేదానికి పోయేదానికి దారి డొంక లేని పరిస్థితి. ఇక్కడ ఉండేది అందరూ ఎస్టీలు. వాళ్ళు రాత్రుల్లో అర్ధరాత్రులు అపరాత్రుల్లో ఇంట్లో నిద్రపోతున్నా ఆ చుట్టుపక్కల ఉన్న చెట్లలోంచి పుట్టల్లోంచి వచ్చిన పాముల దెబ్బకి వాళ్ళు సగం భయపడి భ్రాంతులతో ఉన్నారు. ఈరోజు మా పెద్దలు నానాజీ గారు నేను ఎమ్మెల్యే గారితో మాట్లాడతాను, మీకు ఏం కావాలని చూస్తాను చేస్తానని చెప్పి డోర్ టు డోర్ క్యాంపింగ్లో ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్న సమస్యలన్నీ మన మిచ్చిరి కాలనీ వాళ్ళు ఇక్కడికి వచ్చి చూడడం, అందరూ కలిసి మేము అందరూ రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత అర్థమైంది గత ప్రభుత్వంలో చేసిన దానికి ఈరోజు మనం ఇక్కడ చేస్తే కానీ నెక్స్ట్ మన మైలేజ్ రాయి మన ఎమ్మెల్యే గారికి మంచి మైలేజ్ వస్తుంది. మన చంద్రబాబు నాయుడు గారు గెలిచే దాంట్లో భాగంగానే ఈరోజు ఇక్కడ మిచ్చిరి కాలనీలో ఫస్ట్ క్యాంపెయినింగ్లో మనం డోర్ టు డోర్ క్యాంపెయినింగ్లో ఇక్కడికి వచ్చే సమస్యను ఎదుర్కొంటున్న అన్ని వీధులన్నీ సదరం చేయడం జరిగింది. ఇక్కడ అస్తవ్యస్తంగా ఉన్నటువంటి వీధులకి జేసీబీ పంపించి మీరు ఎలా కావాలంటే అలా దగ్గరుండి ఎంఆర్ఓ గారు ఇక్కడ కరెంటు ఏఈ గారిని అందరి దగ్గరుండి చూపించి మీ దగ్గర తీయించుకోండి అంటే ఈ ఈదికి ఆ ఈదికి మధ్యలో ఇల్లుంటే ఆ భాగంలో సార్ మేము స్వచ్ఛందంగా మేము ఉన్నాం, మాకు దారి డొంక చూపించండి, మా ఇల్లు ఉంటే దాంట్లో సగం అయినా సరే దానికి కావాల్సిన ఎంత పరిధి కావాలనో వీధికి అంత తీసుకోండి, మాకు ఇబ్బంది లేదని గ్రామస్తులు ముందుకు రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. అంతకుముందు ప్రభుత్వంలో అది చెప్పాలంటే ఎలా ఉందంటే ఒక రాజుకు గుర్రం ఇస్తే దాన్ని స్వారీ చేయలేని పరిస్థితి, ఆ గుర్రం ఆ రాజును తన్నే పరిస్థితి. ఈరోజు మా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత గుర్రం మీద ఎక్కి ఆ స్వారీ చేస్తుంటే మా నాయకులకి చాలా ఆనందంగా ఉంది. మేము అందరం కలిసి ఇక్కడికి రావడం, మీకేం కావాలంటే మీరు చేయించండి, మేము దగ్గరుంటానని మా ఎమ్మెల్యే గారు మా తానాంగ నానాజీ గారు. అయినా దీనికి ఈ పంచాయతీకి మున్సిపాలిటీకి మధ్యలో ఉంది, ఇది ఈ గూడూరులో లేదు, ఇటు పంచాయతీలో లేదు. దీనికి నిధులు రావాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. అయినా ఇబ్బంది లేదు, నా సొంత నిధులు ఉన్నాయి, నేను ఖర్చు పెడతాను పేదలకి అని చెప్పి ముందుకు రావడం ఆయన మనస్తత్వానికి ఆయన దేవుడితో సమానం. ఇక్కడ గ్రామ ప్రజలందరూ కలిసి మా దేవుడు అని నానాజీ గారు అంటున్నారు. ఆయన సొంత నిధులతోనే ఈరోజు ఇక్కడ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఈ అవకాశం పెద్దలందరికీ. తిరుపతి జిల్లా ఓజిలి మండలం సగటూరు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ బాలామృత మృత్యుంజయేశ్వర స్వామి ఆలయంలో ప్రథమ వార్షికోత్సవ వేడుకల్ని ఆలయ ధర్మకర్త సభ్యులు లెక్కల మల్లికార్జున నాయుడు ఆధ్వర్యంలో గ్రామ కమిటీ సభ్యులు వేద పండితులు ఘనంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణపతి హోమం గోపూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. స్వామి అమ్మవార్లకు కళ్యాణ వేడుకలు ఘనంగా నిర్వహించారు. భక్తుల వేడుకలను తిలకించారు. భక్తి శ్రద్ధలతో స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. తీర్థ ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు అందించారు.
భక్త మహాశ్రీలకు విజ్ఞప్తి. ఈ రోజున 9 ఆగస్టు 2025 సగుడూరు గ్రామము, ఓజిలి మండలము, తిరుపతి జిల్లా సగుడూరు గ్రామము బాలామృత మృత్యుంజయేశ్వర స్వామి దేవస్థానములో ఈ రోజున ప్రథమ వార్షికోత్సవం సందర్భముగా స్వామివారికి మొదటి రోజు 7వ తారీఖు నుండి 8-9 రోజులు 3 రోజులు కూడా విశేషంగా ఎంతో అంగరంగ వైభవంగా స్వామివారికి విశేష కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ రోజున స్వామివారికి మొదటిగా గణపతి పూజ, తర్వాత కలశ పునః పూజ, పరివార దేవత హోమాలు, తర్వాత విశేషముగా మహాపూర్ణాహుతి, తదనంతరము స్వామివారికి కలశ ఉద్వాసన, కలశ సంప్రోక్షణ విశేష అలంకారముతో స్వామివారికి ప్రతిష్ట యొక్క వార్షికోత్సవ మహోత్సవ కార్యక్రమం జరిగింది. భక్తులందరూ కూడా విశేషంగా అందరూ తరలి వచ్చి ఉన్నారు. భక్తులందరూ కూడా విశేషంగా అన్నదాన కార్యక్రమం జరిగి ఉన్నది. ఓం నమః శివాయ నమః. ఓం నమః శివాయ. హరహర మహాదేవ శంభో శంకర. ప్రస్తుతం మనం ఉన్న ఈ స్థానంలో ప్రాచీన దేవాలయం 500 సంవత్సరాల క్రితం శిథిలావస్థలో ఉన్న దేవాలయాన్ని ఇదే రోజు శ్రావణ మాసం రోజున 8/8/2022 సంవత్సరంలో బాలామృత దేవిని కళావిహీనం చేసి బాలాలయం నిర్మాణం చేసి బాలాలయంలో ప్రతిష్ఠ చేశాం. మళ్ళీ ఇదే శ్రావణ మాసంకి 21/8/2023 సంవత్సరంలో శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. అదే శ్రావణ మాసంకి 2024 సంవత్సరం పునఃప్రతిష్ఠ చేసి ప్రస్తుతం ప్రథమ వార్షికోత్సవాలతో ముందుకు తీసుకువెళ్తున్న వరహాల రాధాకృష్ణ గారు, హైదరాబాద్ వాస్తవ్యులు, మరియు చిలకూరు దక్షిణామూర్తి శర్మ, హైదరాబాద్ వాస్తవ్యులు, అటువంటి విశేషమైన భక్తుల ద్వారా ఇటువంటి దేవాలయాలు శిథిలావస్థలో ఉన్న దేవాలయాల్ని పునర్వైభవం తీసుకువస్తున్న అశేష భక్త జనావళికి నా కృతజ్ఞతలు. ఇటువంటి దేవాలయాలు ఎక్కడ ఉన్నా కూడా ప్రతి ఒక్కరూ పూర్వ వైభవం తీసుకురావాలని మనసా వాచా కోరుకుంటున్న భక్తులందరినీ ప్రస్తుతం ఈరోజు ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా 3 రోజుల నుంచి 7, 8, 9 తారీఖుల్లో అంగరంగ వైభవంగా గణపతి పూజ, గోపూజ, చండీ హోమం, చండీ సప్తపతి హోమం, మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, శతకలశాభిషేకం, అమ్మవారికి వరలక్ష్మి వ్రతం సందర్భంగా అమ్మవారికి విశేష అలంకరణ, స్వామివారికి అలంకరణ జరిగింది. ప్రస్తుతం ఈరోజు కలశ సంప్రోక్షణతో పాటు స్వామి అమ్మవార్లకి కళ్యాణం వైభవంగా జరుగుతుంది. మళ్ళీ అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతున్నది ఈరోజు. ఇదే విధంగా గ్రామ ప్రజలందరూ ముందుకు వచ్చి ఇటువంటి దేవాలయాలు ఎక్కడున్నా కూడా ఎవరు కూడా నా ఒక్కరి గురించే కాకుండా బయట కూడా ఎక్కడున్నా ఏమున్నా ఎటువంటి దేవాలయాలు శిథిలావస్థలో ఉంటే పునర్నిర్మాణం చేసేది, పునరుద్ధరణ చేసేది, జీర్ణోద్ధరణ కార్యక్రమాలు చేస్తే చాలా మంచిది.
చాలా ఉపయోగకరం కూడా భక్తులకి అందరికీ. నెల్లూరు జిల్లా కలవాయి మండలం దాచూరు వద్దనున్న డ్యాంలో అక్రమంగా చేపలు తరలిస్తున్న వాహనాన్ని మత్స్యకారులు అడ్డుకున్నారు. జూలై 1వ తేదీ నుండి ఆగస్టు 31 వరకు జలాశయాల్లో చేపల వేటను అధికారులు నిషేధించారు. నిబంధన ఉల్లంఘించిన కొందరు 400 కేజీల చేపలు పట్టి బాక్సులో వేసుకుని వెళ్తుండగా వాహనాన్ని అడ్డుకున్న మత్స్యకారులు మత్స్యశాఖ ఏడీకి సమాచారం అందించారు. ప్రసాద్ మాది దాచూరు కరాయమాన. నేను డ్యామ్ సభ్యుడిని. గత నెల 1వ తేదీ నుంచి ఆగస్టు 31 తేదీ వరకు ఇది నిషేధించడం జరిగింది. అంటే చేప గుడ్డుతో ఉంది కాబట్టి ఎవరు పట్టేదానికి లేదు. ఎవరైనా సరే, మేము కాదు ఎవరైనా సరే పడేదానికి లేదు కాబట్టి నిషేధించడం జరిగింది. కాబట్టి మేము ఆగిపోయి మీ పనులు వర్క్ చేసుకుంటా ఉన్నాము. కానీ కొందరు షార్ట్గా నైట్ చేపలు కొనసాగిస్తున్నారు, వ్యాపారస్తులు కొందరు సాగిస్తున్నారు. కాబట్టి మేము కాపలా కాసి ఎవరో దిగకూడదు, ఇది మన చేప మనకేముంటుందని మేము పక్కటి బందీగా ఉన్నాం. కానీ వాళ్ళ మటుకు నైటే వాళ్ళు సలసలంగా దాటించుకుంటారు, చేపలు పట్టుకుంటా కొనసాగిస్తున్నారు. కానీ వాళ్ళని ఏ కాడికైనా పట్టుకోవాలని, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని ఉన్నాము. కానీ ఈరోజు సరుకు బయటపడింది. అంటే పట్టుకున్నాం, కాపలా కాసి పట్టుకున్నాం. సరుకు వదరా 500 కేజీలు, పైలెట్లు 2-4 వాలగలు పట్టుకున్నాం. వాటి మీద అధికారులు అందరికీ ఫోన్ చేసి చెప్పాము, విధంగా సార్ విధంగా పలానా సరుకు విధంగా పట్టుకున్న. అది సరుకు కూడా అది రేగడపల్లి నుంచి వచ్చినది. ఆ సరుకు పవన్ రేగడపల్లిలో పవన్ నాయుడు అంట, అతనిదే సరుకు ఉంటుంది. 7 బాక్సులు అతనిదే, పెనుమిరపకాయలు 2 బాక్సులు అంట. మొత్తం 500 వరకు సరుకు ఉంటుంది. అందుకని దాని మీద చర్యలు అధికారులు చేశాము. కానీ సారాలు ఇంకా వస్తున్నారు చెప్పన్నారు. దాని మీద చర్యలు తీసుకొని వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాం. నెల్లూరు జిల్లా రాపూర్ మండలం తెలుగు గంగ కాల్వలో ఓ మృతదేహం కొట్టుకొచ్చింది. మృతుడు రాపూర్ మండలం వెలుగోను గ్రామానికి చెందిన ఆందెన గణేష్ రెడ్డిగా గుర్తించారు. కృష్ణ చైతన్య కళాశాలలో చదువుతున్న విద్యార్థి గణేష్ రెడ్డి 3 రోజుల నుండి కనిపించడం లేదని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్న క్రమంలో సిద్ధవరం గ్రామం సమీపంలోని తెలుగు గంగ కాల్వలో మృతదేహం లభ్యం కావడం కలకలం రేపింది. సమాచారం అందుకున్న రాపూర్ ఎస్ఐ వెంకట రాజేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వెళ్ళిపోతున్నది పెద్దోడేనా? వెళ్ళిపోయినా చచ్చిపోయి అడుగా అడుగాడా ఎవరు తెలదా? ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా తిరుపతి గిరిజన భవన్లో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన గిరిజన ఉత్పత్తుల స్టాల్స్ ను కలెక్టర్ కూటమి నాయకులు పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడారు. కల్వర్షం లేని అమాయక గిరిజనుల మధ్యలో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. గిరిజనులకు నాణ్యమైన విద్యా వైద్యంతో పాటుగా వారికి జీవనోపాధి కల్పించి ఆర్థికంగా నిలదొక్కునేలా చేయాల్సి ఉందని, ఇందుకు సమిష్టి కృషి అవసరమన్నారు. గిరిజనుల సంక్షేమానికి ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను అమలు చేస్తూ ఉన్నాయని, వాటిని అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే గిరిజనుల సమస్యల పరిష్కారానికి ఐటీడీఏ జిల్లా యంత్రాంగం ఎంతో కృషి చేస్తోందని తెలిపారు. శాంతి శాంతి శాంతి
ఆదివాసులు అందరినీ కూడా మనము గుండెలకు హత్తుకోవాలి, వాళ్ళ వెంట నిలబడాలి. వాళ్ళు చేస్తున్న ఏవైతే తయారు చేస్తున్న వస్తువుల్ని వాటన్నింటినీ కూడా సరసమైన ధరలకు కొని వాళ్లకు ఆ యొక్క ఫలితాన్ని ఇవ్వాలి. అలాగే మీరు చూసింటారు ఈ మధ్యకాలంలో శ్రీకాకుళంలో ఆదివాసీ పెయింటింగ్ ని ఆయన చేతులతో పట్టుకొని ప్రమోట్ చేశారు. అంటే ఆదివాసుల గురించి ఈరోజు ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఏది ప్రపోజ్ చేస్తే వాటన్నిటిని కూడా ఆదివాసుల వెంట ఉండాలని మన ముఖ్యమంత్రి గారు అన్నింటినీ కూడా అందించి ఆదివాసులను ముందుకు తీసుకువెళ్ళాలి, వీళ్ళకు మనం ప్రభుత్వం అండగా ఉండాలి అని చేస్తున్న ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వంలో పిల్లలు ఈరోజు చాలా అద్భుతమైన డ్యాన్స్ వేశారు. ఉదయం వస్తూనే కలెక్టర్ గారు కూడా ఎన్ని పనులున్నా కూడా ఆయన ఖచ్చితంగా ఈ ఆదివాసీ దినోత్సవానికి అటెండ్ కావాలని, మీ అందరితో స్పెండ్ చేయాలని, ఈరోజు ఒక డాక్టర్స్ ప్రోగ్రామ్ ఉన్నా కూడా లేదు, ఈ ప్రోగ్రామ్స్ అన్ని అయిన తర్వాత అక్కడ అటెండ్ అవుతారు, డాక్టర్ గారు మీరు కావాలంటే మాట్లాడేసి వెళ్ళండి అని ఆయన మంచి మనసుతో చెప్పారు. మీ అందరూ కూడా ఈ ప్రోగ్రామ్స్ అన్ని కూడా మీ వెంట ఇక్కడ జిల్లాలో ప్రతి ఒక్క ఎన్డీఏ నాయకులు, అలాగే మన అధికారులు, కలెక్టర్ గారు, మన డీటీ గారు అందరూ కూడా ఈరోజు మన రిటైర్డ్ ఆర్టీఓ గారు, మేడం గారు కూడా వచ్చారు. ఖచ్చితంగా ఆదివాసులకి సపోర్టు ఎన్డీఏ ప్రభుత్వం ఉంటుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మీ వెంట ఉన్నారు. అన్ని విధాలుగా మీ స్కూళ్ళల్లో అయితే మీ రీఎంబర్స్మెంట్ అయితే, మీ చదువులు ఉన్న చదువులు అయితే ఏమి, మీ యూనివర్సిటీస్ ఏమి, స్కూల్స్ అయితే మీ ప్రతి ఒక్కటి కూడా ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలియజేస్తూ, అలాగే మన ఉప ముఖ్యమంత్రులు పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, దేశంలో ప్రధానమంత్రి మోడీ గారు మన ఆదివాసుల వెంట ఉన్నారు. మొట్టమొదటి ప్రాధాన్యత మీకే ఇవ్వాలని తెలియజేస్తున్నారు. ఒకసారి మనం పూర్వం జరిగిన పరిస్థితులు, నేటి పరిస్థితులను ఒకసారి ఆకలింపు చేసుకుంటే, గతంలో మన వర్గాల కోసం పోరాటాలు చేసి హక్కుల కోసం పోరాడిన ఎందరో త్యాగమూర్తుల్ని మనం చూసాం. వాళ్ళందరినీ కూడా ఈ సందర్భంగా కూడా మనం ఫోటోలు పెట్టుకొని వాళ్ళు గౌరవించుకోవడం చూస్తూ ఉన్నాం. సందర్భంగా మన వర్గాల కోసం పాటుపడుతున్న ప్రపంచవ్యాప్తంగా కూడా ఎవరైతే మన వర్గాల కోసం ముందుండి పోరాడుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా కూడా వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేయడమే కాకుండా వాళ్ళ యొక్క కుటుంబాలని ఆ భగవంతుడు శ్రీరామరక్షగా వాళ్ళ కుటుంబాలని ఆదుకోవాలని కూడా కోరుకుంటూ, వీలైనంత వరకు కలెక్టర్ గారు కూడా ఏ విధంగా చేయాలో కూడా చెప్తారు. అదేవిధంగా ఇప్పుడు నేనైతే ఇప్పుడు ఎన్నో కార్యక్రమాలు ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పింది ఒకటే, అన్ని వర్గాలు, అందులో ముఖ్యంగా మా వర్గాల కోసం అందరి కోసం పనిచేస్తా ఉన్నాం. మొదటి నేను ఎందుకు చెప్తూ ఉన్నా అంటే, మొన్న కూడా కలెక్టర్ గారిని కలిసి ఫస్ట్ లెటర్ ప్యాడ్ ప్రింట్ అయితే దానిపైన రాసి ఇచ్చింది కలెక్టర్ గారికి ఎదురుగుండా అంబేద్కర్ భవన్, అదేవిధంగా జగజ్జీవన్ రామ్ భవన్కి సంబంధించి, అదేవిధంగా బీసీ భవన్కి సంబంధించి మన భవన్ ఎట్టా ఉంది కాబట్టి ఈ భవనాలను కంప్లీట్ చేయమని కలెక్టర్ గారికి రాతపూర్వకంగా కూడా ఇవ్వడం జరిగింది.
ఎందుకంటే మన వాళ్ళ కష్టాలు తెలుసు. మన వాళ్ళు ఇప్పుడు మన బిడ్డలందరూ కూడా ఏ విధంగా ఈరోజు ఆ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటా ఉంటే అందరికన్నా బెటర్గా, ఎందుకంటే మనకు ఆదాయ వనరులు లేకపోవచ్చు, ఇంకోటి లేకపోవచ్చు, కానీ మనం అందరూ కూడా కష్టం పైన ఆధారపడి జీవిస్తూ ఉన్నాం. ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మనకి గిరిజనులు అనేది ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రత్యేకమైనటువంటి భావన ఉంటుంది. గిరిజనులు అంటే భారతదేశమే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా వాళ్ళందరికీ కూడా ఒక ప్రత్యేకమైన కట్టుబాట్లు, ఆచరణలు, కల్చరు, ట్రెడిషన్ ఇట్లా చాలా ప్రత్యేకంగా ఉంటాయి. అవన్నీ కూడా ముందుగా మీరు ఉన్నటువంటి వాళ్ళందరూ ఇక్కడ ఆలోచించాల్సి ఏంటంటే అదన్నిటికీ మీరందరికీ అవి ప్రత్యేకం. అవి మీరు చదువుకున్న ఉన్నత శిఖరాలకు వెళ్ళినా కూడా అవి మీరు ఎల్లవేళలు మీతో పాటు కూడా తరతరాలు వచ్చే తరానికి కూడా అవన్నీ కూడా ముందుకు తీసుకెళ్లాలనేది మీరు ఎప్పుడు దాన్ని మీ మైండ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే మారుతున్న పరిస్థితుల్లో చాలా వేగవంతమైన ప్రపంచంలో అవన్నీ ఇంకా ఈనాటికి కూడా కళ్ళు చెదరకుండా అట్లా ఉన్నాయంటే నిజంగా చాలా గొప్ప విశేషం అని చెప్పాలి. ఈరోజు మనం చూసుకుంటే కేవలం నృత్యాలే కాదు, నృత్యాల్లో కూడా దింసా నృత్యం కానీ, లంబాడ నృత్యం కానీ, బంజారా వాళ్ళ నృత్యం కానీ, ఇట్లాగా నృత్యాలు చాలా ఉన్నాయి. వేషాధరణ ఇప్పుడు పాడేరు లాంటి ఏరియాలో చూస్తే వాళ్ళ వేషాధారణ కూడా ఇంకా ఇప్పటికీ అట్లా వచ్చే జనరేషన్స్ కూడా అట్లానే ఉంటున్నారు. కనుక షుగర్ వచ్చినా, బీపీ వచ్చినా, లేదా ఇతర దీర్ఘకాలిక వ్యాధులు వచ్చినా మళ్ళీ గిరిజనులు ఎక్కువగా తినేటువంటి మనకి మిల్లెట్స్ కానీ అవే ఎక్కువ వాళ్ళు ప్రిస్క్రైబ్ చేస్తున్నారు. ఇప్పుడు రాగులు కానీ, అదే పాడేరులో మేము చూసుకుంటే రాజ్మా ఎక్కువ తినేవాళ్ళు, అవి ఈ కాలంలో డాక్టర్లు అవి ప్రిస్క్రైబ్ చేస్తున్నారు. అంటే వాళ్ళకి చాలామంది కూడా వాళ్ళ అలవాట్లు ఏవై ఉన్నాయో అవి సహజ సిద్ధంగా ఉండేవి, ప్రకృతి పరంగా కూడా ఆరోగ్యానికి చాలా మంచిగా ఉండేవి అనేది కూడా చాలా మంది సైన్స్ కూడా అది గుర్తిస్తుంది. ఇప్పుడు బిల్డింగ్ చూశాను, దీని ఎదురుగా ఒక 5-6 లక్షలు ఖర్చు పెట్టి అంత చేసుంటారు. అట్లా కొంచెం డబ్బులతో మీరు గమనించినట్టయితే మొన్న గౌరవ మన విద్యాశాఖ మంత్రివర్యులు లోకేష్ గారు, అదేవిధంగా మన ముఖ్యమంత్రి వర్యులు కూడా దాన్ని పేరుని కొంచెం మార్చుతూ ఇంకా పెద్దదిగా షైనింగ్ స్టార్స్ కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే గౌరవ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు కూడా కచ్చపి ఆడిటోరియంలో మొన్న నెలలోనే మనం ఆ కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున చేసుకున్నాం. దాంట్లో భాగంగా మనం సుమారుగా ప్రతి ఒక్క మండలం నుంచి అన్ని వర్గాలకు చెందిన వాళ్ళందరికీ కూడా ఒక ఓసీ, ఒక బీసీ, ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక మైనారిటీ ప్రతి మండలం నుంచి కూడా 5గురిని గుర్తించి మనము ఈ షైనింగ్ స్టార్స్ అని ఒక పెట్టి ఈ అవార్డ్స్ని షైనింగ్ స్టార్స్ అవార్డ్స్ కూడా చేయడం జరిగింది. సుమారుగా మన జిల్లాలో కూడా సుమారుగా ప్రతి మండలంకి ఒకరు చొప్పున సుమారుగా 35 మంది గిరిజన పిల్లలందరికీ కూడా షైనింగ్ స్టార్స్ అవార్డులో 20,000 లెక్కన మనము ఆ అవార్డు కూడా అందించడం జరిగింది. ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు స్కిల్ డెవలప్మెంట్లో మన ఆదివాసులకి చెప్తూ ఇందాక ఒక ఆలోచన వచ్చింది, ఒక సపరేట్ జాబ్ మేళా ఎస్టీలకి పెడితే బాగుంటుందని ఒక ఆలోచన చేయడం జరిగింది. ఖచ్చితంగా ఒక సపరేట్ జాబ్ మేళా కూడా ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటామనేది కూడా సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాం. మనకి తిరుపతి పట్టణం నందు గిరిజన బాలికల రెసిడెన్షియల్ పాఠశాలకు ఇటీవలే ప్రభుత్వం భవన నిర్మాణం కొరకు 3.5 కోట్లు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కూడా ఇవ్వడం జరిగిందని అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇందాక ఏదైతే బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎమ్మెల్సీ విట్టపు బాలసుబ్రహ్మణ్యం చేతుల మీదుగా గర్భిణులకు వెజిటబుల్ రైస్, గుడ్డు, అరటిపండు, వాటర్ బాటిల్ పంపిణీ.
రాయలసీమ గిరిజన కాలనీని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తానంకి నానంజీ సొంత నిధులతో అభివృద్ధి. సగటూరు గ్రామంలో వెలిసిన శ్రీ బాలామృత మృత్యుంజయేశ్వర స్వామి ఆలయంలో ప్రతిమ వార్షికోత్సవ వేడుకలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCN న్యూస్.